హలో గైస్, వెల్కమ్ టు ది టీడీ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇక మన భారత సైన్యం అయితే ఆపరేషన్ సింధూర్ పేరిట మనకు ప్రతీకారం అయితే తీర్చుకుంది. ఇక ఈ ప్రతీకారం దేనికంటే మనకు ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడిలో 26 మంది ఇండియన్ పౌరులు అయితే చనిపోయారు. ఇక ఈ చనిపోయిన వాళ్ళందరూ అందరూ హిందువులే. ఇక ఈ చనిపోయిన దానికి ప్రతీకారం అయితే మనకు ఈరోజు అయితే తీర్చుకుంది, అంటే 7వ డేట్కు. అంటే మీకైతే ఇది నిన్న, ఇక వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఆపరేషన్ సింధూర్ వివరాల్లోకి వెళ్తే మనకు 2025 మే 7వ తారీఖున అర్ధరాత్రి 1 గంటలకైతే ఈ ఆపరేషన్ సింధూర్ అయితే మొదలైందండి. సుమారు 23 నిమిషాలు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. ఇక ఈ టార్గెట్ ఏంటంటే మన పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలు అయితే దీనికైతే మనకు టార్గెట్ అయితే ఉంది. ఇక శిబిరాల్లో అయితే మనకు దాడి చేసి మొత్తం పేల్చేసింది. ఆపరేషన్ సింధూర్ మిషన్లో మనకు ఉపయోగించిన ఆయుధాలు ఏంటంటే రాఫెల్ యుద్ధ విమానాలు మరియు క్రూయిజ్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులు అయితే ఈ యుద్ధంలో మనకు ఉపయోగించడం అయితే జరిగింది. ఇక ఈ ఆపరేషన్ అయితే మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. దీనిపై పాకిస్తాన్ ప్రతిస్పందన తెలుసుకుందామండి. ఇక ఈ దాడులను పాకిస్తాన్ అయితే యుద్ధ చర్యగా ఖండించింది. అలాగే పాకిస్తాన్ ప్రకారం మనకు ఈ దాడులలో మనకు 26 మంది పాకిస్తాన్ పౌరులు చనిపోయారని చెప్తుంది. అలాగే 46 మంది గాయపడ్డారని తెలుపుతుంది. అలాగే మనకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఈ దాడులకు ప్రతీకారం అయితే తీర్చుకుంటారని హెచ్చరిస్తున్నాడు. ఇక ఇండియా ఇలా దాడులు చేయడం వల్ల ఐక్యరాజ్య సమితి అయితే కొన్ని దేశాలతో కలిసి యుద్ధం అయితే ఆపడానికి అయితే ప్రయత్నిస్తుందండి. ఇక ఆపరేషన్ సింధూర్ అనే పేరు వెనకాల అర్థం చూసుకుందాం చూడండి. ఇక హిందూ వివాహిత మహిళలు ఇష్టంగా పెట్టుకునే ఎరుపు రంగు బొట్టుని ఇక సింధూర్ అని పిలుస్తారు. ఇక ఆడవాళ్ళు అయితే ఈ సింధూరం అయితే ఇష్టంగా పెట్టుకుంటారు. ఇక కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగాయి కదా, ఈ దాడులు అయితే మగవాళ్ళు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు అయితే జరిపారు. ఇక ఈ దాడులు జరిగిన తర్వాత ఆడవాళ్ళు అయితే విధవరాలు అయిపోయారు. ఇక వాళ్ళు ఇష్టంగా పెట్టుకునే ఆ సింధూరాన్ని ఇక ఈ దాడుల వల్ల దూరం అయితే చేశారు ఉగ్రవాదులు. ఇక ఆడవాళ్ళకైతే ఇక న్యాయం జరగాలని ఈ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు అయితే పెట్టారు. ఇక ఈ దాడుల తర్వాత మనకు ప్రస్తుత పరిస్థితి అయితే ఎలా ఉందంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఇక ఎప్పుడు యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు మొదలు పెడతారు అని టెన్షన్లో ఉంది. ఇక బార్డర్పై అయితే మనకు ఆర్మీ వాళ్ళు ఒక కంట కనిపెడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీని. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తారో అని. ఇక ముందు జాగ్రత్తతోని మనకు విమానాశ్రయాలు అయితే ఒక మే 9 వరకు క్లోజ్ అయితే చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇక ముందేం జరుగుతుందో చూద్దామండి. ఇక ఐక్యరాజ్య సమితి అయితే కొన్ని దేశాలతో కలిసి ఈ మన మధ్య ఒక శాంతి నెలకొల్పాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలీదు. ఇక యుద్ధం పెద్దదవుతుందా చిన్నదవుతుందా లేకపోతే శాంతితోని సెటిల్మెంట్ చేస్తారా ఏమవుతుందో చూద్దాం.